ఒక పెద్ద రాక్షసుల కోటలోకి హనుమంతుడు ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ సీతమ్మను కనుక్కున్నాడా లేక రాక్షసులకు దొరికిపోయాడా తెలుసుకుందామా? రామాయణం 19వ రోజు కథ. పెద్ద సముద్రాన్ని దాటిన హనుమంతుడు రాత్రి సమయంలో ఒక చిన్న పిల్లిలా మారిపోయి ఎవరికీ కనబడకుండా లంకానగరంలోకి ప్రవేశించాడు. కోట గుమ్మం దగ్గర లంకిణి అనే ఒక పెద్ద రాక్షసి అడ్డుపడితే హనుమంతుడు తన పిడికిలుతో ఒక్క దెబ్బవేసి ఆమెను ఓడించాడు. ఆ తరువాత రావణుడి పెద్ద బంగారు భవనంలోకి వెళ్లి ప్రతి గదిలో సీతమ్మ కోసం వెతికాడు. ఎక్కడా ఆమె కనిపించకపోవడంతో హనుమంతుడు చాలా బాధపడి, అయ్యో, నేను సీతమ్మను కనుక్కోలేకపోయాను అని నిరాశపడ్డాడు. అప్పుడే ఆయనకు అశోకవనం అనే ఒక అందమైన తోట గుర్తుకు వచ్చింది. సరే, అక్కడ కూడా వెతుకుతాను అని ఆ తోటలోకి వెళ్లాడు. ఆ తోట చాలా అందంగా రకరకాల పువ్వులు, పండ్లు చెట్లతో నిండి ఉంది. హనుమంతుడు ఒక పెద్ద చెట్టెక్కి ఆకుల చాటన దాక్కొని కిందకు చూశాడు. అక్కడ ఒక చెట్టు కింద చాలా బాధగా బక్కచిక్కిపోయి మాసిన బట్టలతో ఉన్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె ఎప్పుడూ రామా రామా అని ఏడుస్తోంది. ఆమెను చూడగానే హనుమంతునికి ఈమెనే సీతమ్మ అని అర్థమైపోయింది. ఇంతలో రావణుడు అక్కడికి వచ్చి సీతమ్మను బెదిరించాడు. కాని సీతమ్మ ఏమాత్రం భయపడకుండా చాలా ధైర్యంగా రావణుడిని తిట్టింది. అది చూసి, అమ్మా, నువ్వు దొరికావు అని హనుమంతుడు మనస్సులోనే సంతోషించాడు. తన మొదటి పని విజయవంతంగా పూర్తయింది.